నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. జిల్లాలో అదేవిధంగా పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు, ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా పరిస్థితిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద తాకిడి పెరిగిందని, భద్రాచలం వద్ద మిగులు జలాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉధృతి కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 21న మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పడడం వల్ల ఎక్కువ వాటర్ యూజ్ చేయట్లేదు. సో లెవెల్స్ కూడా మనం తగ్గించి మెయింటైన్ చేస్తున్నాం. అయినప్పటికీ మనకి ఫస్ట్ వార్నింగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.